భయంగా ఉంది ఝాన్సీ అమ్మ. తను బంగారికి ఏం కాదు, నేను చెప్తున్నాను కదా. ఇన్స్పెక్టర్ గారు, నేను ఝాన్సీదేవిని మాట్లాడుతున్నాను. మామూలుగా 6 ఇంటికొచ్చే పిల్లలు ఇంతవరకు ఇంటికి రాలేదు. ఏమైందో ఎక్కడున్నారో ఏమీ తెలియడం లేదు. ఫోన్ నెంబర్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మీకు ఇప్పుడే పంపిస్తాను. ఇమ్మీడియట్గా మీరు ఎంక్వైరీ చేయండి. ఏ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసినా మాకు వెంటనే అప్డేట్ చేయండి ప్లీజ్. ఓకే మేడం. థ్యాంక్ యూ. హలో, చెప్పండి మేడం. వినోద్, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను మేడం. బంగారి ఇంకా ఇంటికి రాలేదు. ఆఫీస్ క్లోజ్ చేశాను. ఆఫీస్లో ఎవ్వరూ లేరంట. ఫోన్ చేసినా ఆన్సర్ చేయడం లేదు. నువ్వు వెంటనే బయలుదేరి ఆఫీస్కి వెళ్ళు. అక్కడంతా ఒకసారి చెక్ చేసి చూడు. చుట్టుపక్కల కొంచెం అడిగి కూడా ట్రై చేయి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే పాస్ ఆన్ చేయి. ఓకే మేడం, నేను వెంటనే వెళ్తాను. అయ్యో, అక్క ఎక్కడికి పోయి ఉంటుంది ఝాన్సీ అమ్మ? తను ఏం కాదు, భయపడకు. ఏమైంది అత్తయ్య? ఎందుకు ఈ అమ్మ ఏడుస్తోంది? బంగారి కనపడ్డం లేదు. తనకేమై ఉంటుందిలే, ఎక్కడో ఊరు తిరగడానికి వెళ్ళుంటుంది. అంటే అత్తయ్య ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళుంటుంది అని చెప్తున్నాను. రే శేషు, రవి ఎక్కడ్రా? మీరిద్దరే వస్తున్నారేంటి? రవి బాబా మాతో రాలేదే. బాబా ఆఫీస్లోనే ఉండాలి. ఏంటి ఇంకా ఇంటికి రాలేదా? వాడు మీతో రాలేదా? మీతో ఉన్నాడని కదరా నేను అనుకున్నాను. లేదత్తా, ఆఫీస్లోనే ఉండాలి. మేమిద్దరం వేరే పని మీద బయటకెళ్ళొస్తున్నాం. అయ్యో, ఏంటత్తయ్య, రవి కూడా కనపడట్లేదని చెప్తున్నారు. భయపడకుండా ఫోన్ తీసి రవికి కాల్ చేయి. అత్తయ్య, కాల్ కలవటం లేదు అత్తయ్య. ఉండు, నేను కూడా చేస్తాను. అంటే రవి, బంగారి ఇద్దరూ మిస్సింగా? ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? అత్తయ్య, నా కొడుకు ఏమైందో తెలియటం లేదు. ఎప్పటి నుంచి ఆ బంగారుతో కలిసి వర్క్ చేయడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి వాడికి అన్ని సమస్యలే. దానివల్ల ఎప్పుడు చూడు ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటూనే ఉన్నాడు. మీనా, ఇక్కడ వయసులో ఉన్న అమ్మాయి రాలేదని మాట్లాడుకుంటుంటే ఏం మాట్లాడుతున్నావు? ఏ, నీ కూతురు కనబడకుండా పోయినప్పుడు బంగారి ఎంత కష్టపడింది? అప్పుడు నీకు ఎలా అనిపించింది? కొంచెమైనా మానవత్వం ఉండక్కర్లా? ఝాన్సీ అమ్మ, మేము వెళ్ళి వెతుకుతాం. రారా శేషు, పద. భగవంతుడా, ఎవ్వరికి ఏం కాకుండా చూడు తండ్రి. ఇద్దరూ క్షేమంగా ఇంటికి రావాలి. వాళ్ళకి నువ్వే తోడుగా ఉండాలి. వాళ్లే నాకున్న ఒకే ఒక్క ఆస్తి. వాళ్ళకేమైనా అయితే నేను తట్టుకోలేను. రవి సార్ ఓకేనా? రవి సార్. అన్నా, చెప్పండి సార్. బంగారి మేడం లోపల ఉన్నారా? లేదు సార్, జానీ మేడం కాల్ చేశారు. ఏమైనా సమస్య? లేదన్నా, నీ లోపలికి వెళ్ళి చూస్తాను. వెళ్ళి చూడండి సార్. సార్ సార్ రవి సార్, రవి సార్, రవి సార్,
వినోద్, ఏమైంది? మేడం ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను. రవి సారు బంగారి మేడం ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళట్లేదు మేడం. ఏంటి మీరు చెప్పేది? అవును మేడం, నేను క్లియర్గా చెక్ చేసి చూశాను. వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్లోనే ఉండాలి. నేను సెక్యూరిటీతో చెప్పి వెతకమన్నాను. నేను కూడా వెతుకుతున్నాను మేడం. సరే, నేను కూడా ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. ఓకే మేడం. ఏమైంది ఝాన్సీ అమ్మ? వాళ్ళిద్దరూ ఆఫీస్ నుంచి అసలు బయటికి వెళ్ళనే లేదు అని చెప్తున్నాడు. వాళ్ళక్కడే ఎక్కడో ఉండుండాలి. నేనే వెళ్ళి చూసొస్తాను. నేను వస్తాను ఝాన్సీ అమ్మ. వద్దమ్మా, నువ్విక్కడే ఉండు. అమ్మ వాళ్ళు ఇంట్లో కంగారు పడుతూ ఉంటారు. ధైర్యంగా వెళ్ళు. బంగారికి ఏం కాదు, ఓకే? రవి సార్, రవి సార్. అన్న, రవి సార్ని ఎక్కడైనా చూసారా? లేదు బాబు, మేనేజర్ లోపల ఉన్నాడు, అడగండి. అలాగా? నువ్వు కూడా రారా. పద లోపలికి. రా, త్వరగా. క్లోజ్ చేయకు. నమస్కారం మేడం. వినోద్ వచ్చాడా? వచ్చారు మేడం, లోపల ఉన్నారు. డోర్ ఓపెన్ చేయి. అలాగే మేడం. మేడం ఆ, ఆఫీస్ అంతా వెతికాను మేడం. ఏమైంది? ఎక్కడ కనపడలేదు మేడం. ఎక్కడ కనబడలేదా? సరిగ్గా చూసావా? అన్ని రూమ్స్ ని చెక్ చేశారా? చెక్ చేశాను మేడం. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? బంగారీ రూమ్ ని చెక్ చేశారా? లేదు మేడం. ఏంటి వినోద్?